అందరికీ ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు శిష్యులకి చెప్తున్నారు, మీరు గ్రామమునకు, మీ దగ్గరుంటున్న గ్రామానికి వెళ్ళి గాడిద పిల్లను తీసుకొని రండి అని చెప్తారు. అయితే ఈ శిష్యులు యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా వారు వెళ్ళి గాడిద పిల్లను తీసుకొని వచ్చి అక్కడ దావీదు కుమారునికి జయము, ప్రభు పెరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము జయము అని కేకలు వేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనము కూడా మట్టల ఆదివారం రోజు అందరూ వీధులలో, గ్రామాలలో ఓసన్నా చేయము అనేసి దేవుని నామాన్ని గణపరుస్తున్నారు. ఆయన సువార్తను చాటి చెప్తుంటారు. అంటే ఓసన్నా అనగానే అర్థము మా ప్రభువా మమ్మల్ని రక్షించు అనే అర్థం. అయితే మనకు నేర్పించేది ఏంటంటే, మా ప్రవీణ్ పగడాల్ అన్నగారు అంటున్నారు, యేసు నా రాజు అని ఎంత గొప్పగా అందరికీ తెలియపరిచారు. అయితే మనం కూడా యేసును రాజుగా స్వీకరించాలి. రెండోది, మనం తగ్గింపు కలిగి జీవించాలి. మనము నిజమైన ఆరాధన చేయాలి. నిజమైన ఆరాధన అంటేనే పాంస పట్టుకొని కీర్తించడం మాత్రమే కాదు, మన జీవితం కూడా దేవునికి ఆరాధన కావాలి. అయితే మనమందరం కూడా దేవుని నామాన్ని గణపరిచి మహిమపరిచి మనమందరం కూడా దేవుని యొక్క సువార్తను అనేక చోట్ల ప్రకటింప చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.